ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కేంద్ర మంత్రులతో వరుస భేటీలవుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో ఇవాళ 2 సార్లు సమావేశమయ్యారు. రేవంత్, ఉత్తమ్ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన 10 ఏళ్లుగా 2,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉందని వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని ప్రహ్లాద్ జోషిని కోరారు. అలాగే పీఎం కుసుమ్ కింద తెలంగాణలో మహిళా సంఘాలకు సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం 4,000 కోట్ల మెగావాట్లను సబ్సిడీ కింద ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు మంత్రి ఉత్తమ్. ట్రైబల్ ఏరియాల్లోనూ కొన్ని సోలార్ పంప్స్ ను సబ్సిడీతో ఇవ్వాలని కోరామని చెప్పారు. తమ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారని అన్నారు మంత్రి ఉత్తమ్. ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర ఫుడ్ అండ్ పీడీఎస్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారితో 2 సార్లు మీటింగ్ చేశాం. ఈరోజు ఉదయం ఒకసారి, ఇప్పుడోసారి. తెలంగాణ రాష్ట్రానికి గత 10 ఏళ్ల నుంచి కొన్ని డ్యూస్ ఉన్నాయి. సివిల్ సప్లైస్ మ్యాటర్స్ లో సుమారు 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఇష్యూస్ లో మరి గతంలో డాక్యుమెంటేషన్ అన్ని పెండింగ్ ఉండి అవి రాలేదు. మేము ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారికి ఒప్పించాం. తెలంగాణకి రావాల్సిన 2,000 కోట్లు విడుదల చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు పాజిటివ్ గా స్పందించారు. అదేవిధంగా పీఎం కుసుమ్ స్కీమ్ కింద ఏదైతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో ఈ సోలార్ ప్రాజెక్ట్స్ మహిళా సంఘాలకు కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాము. దాని కింద 4,000 మెగావాట్ల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోరడం జరిగింది. అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్ లో, మారుమూల ప్రాంతాల్లో అదనంగా సోలార్ పంప్స్ సబ్సిడీతో సహా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అన్ని విషయాల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు సానుకూలంగా స్పందించారు. మా విజ్ఞప్తిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ.